నిన్న అకారణంగా మనం అడిగాం కాబట్టే ఇవాళ తల్లికి వందనం వేశారు. ఆ తల్లికి వందనం కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. కేవలం ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పిల్లలకి ఇంకా ఆ తల్లికి వందనం వేయక ఇవాళ తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ పక్క గ్రీవెన్స్లకి వెళ్తే ప్రతి సోమవారం కూడా కట్టలు గ్రీవెన్స్లు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా పలికే పరిస్థితి లేదు. అంటే కేవలం ఇచ్చేసామని చెప్పి ముక్కుబడిగా ఇవాళ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? రైతు భరోసా గురించి మీరు చెప్పిన మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7,500 రూపాయలతో కలిపి 13,500 రూపాయలు మాత్రం ఇస్తున్నాడని చెప్పాడు. మీరేం చెప్పారు ఎన్నికల్లో? మీరు ఒక మాట చెప్పారు ఎన్నికల్లో. ఏం చెప్పారంటే 13,500 కాదు, నేను 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5,000 రూపాయలు 6,000 రూపాయలు కాకుండా 26,000 రూపాయలు కల్పిస్తానని చెప్పి మీరు చెప్పారు. ఇవాళ మొదటి సంవత్సరం 20,000 రాలే, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా పల్లె. 20,000 రూపాయలు రైతు భరోసా. నిన్న మాత్రం 5,000 రూపాయలు వేశారు. కేంద్ర ప్రభుత్వంలోకి విడత 2,000 రూపాయలు, ఇవాళ 5,000 రూపాయలు వేశారు. ఇవాళ అప్పటికే రైతులకి సుమారుగా అదునైపోయింది. ఎక్కడా కూడా ఎరువులు కానీ ఇతరాలు కానీ కొనుక్కునే పరిస్థితి లేదు. ఓ పక్క ఎరువులు దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అప్పచెప్పారు. కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తరపున మనం ఖచ్చితంగా నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి